అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అంశం పర్యావరణ పరిరక్షణ. మనకు పెద్దలు చెప్తూ ఉంటారు, మన పూర్వీకులు. ముందు రోజులలో మనం మంచినీళ్ళు కూడా బాటిళ్ళలో, క్యాన్లలో కొనుక్కోవాల్సిన అవసరం వస్తుందని మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. బాటిళ్ళలో, తర్వాత క్యాన్లలో మనం వాటర్ కొనుక్కోవడం మనం అందరికీ తెలిసిన విషయమే. మరి పర్యావరణం కాపాడుకోకపోతే ఇంకా మనకు చాలా కష్టాలు ఎదురయ్యే అవసరం ఉంటుంది. అట్లాంటి పరిస్థితులు రాకుండా మనం ముందు జాగ్రత్తగా మన పర్యావరణ పరిరక్షణకు మరియు సమతుల్యానికి మనము సన్నద్ధం కావాలి. పిల్లలకు, విద్యార్థులకు అందరికీ ఈ అంశంపై అవగాహన కల్పించడానికే ఈ వీడియో చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా మనం చూస్తూనే ఉంటాం, మరి ఎన్నో మొక్కలను, చెట్లను నాటుతూ ఉంటాం. మనం నాటిన మొక్క మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, మన పర్యావరణానికి ఎంత సమతుల్యతకు ఉపయోగపడుతుందనే విషయాన్ని గురించి కూడా మనం ఆలోచించాలి. ముఖ్యంగా మనము చూస్తుంటే మనం రోడ్లకు ఇరువైపులా గుల్మోహర, నీలగిరి చెట్లను ఎక్కువగా పెంచుతాం. అవి ఎక్కువగా సౌందర్యానికి, పూలకు సంబంధించిన చెట్లే కానీ అది పర్యావరణానికి ఎట్టి పరిస్థితుల్లో అనుకూలమైన చెట్లు కావు. ముఖ్యంగా ఈ చెట్ల వల్ల భూమిలో ఉన్న నీటి శాతం 40% తగ్గిపోయి మనకు వాతావరణ పరిరక్షణకు ఆటంకం జరుగుతుందన్నమాట. అదేవిధంగా మన చెట్లలో రారాజైన రావి వృక్షము, ఈ రావి వృక్షాన్ని పెంచితే మనము ఈ రావి వృక్షం వల్ల 90% కార్బన్ డైఆక్సైడ్ ఆ వృక్షాన్ని పీల్చుకొని మనకు ఎక్కువ శాతం ప్రాణవాయువు, ఆక్సిజన్ ఇస్తుంది. అంతేకాకుండా ఇది ఆయుర్వేద పరంగా కూడా చాలా ప్రసిద్ధి చెందింది. దీని యొక్క ఆకులను మరగబెట్టి మన మధుమేహ గ్రస్తులకు ఇది ఒక మందులాగా వాడుతూ ఉంటారు. అంతేకాకుండా దేవతా వృక్షము, దీని మొదట్లో బ్రహ్మ, కాండం లోపల విష్ణువు, శాఖల లోపల శివుడు, ఆకుల లోపల సమస్త దేవతలు ఉంటారని మనకు వేదాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి సుమారు 500 మీటర్ల లోపల ఒక రావి చెట్టు మనము పెంచడం వల్ల మనకు పర్యావరణ సమతుల్యం ఏర్పడుతుంది. అలాగే వేప కూడా చాలా ప్రసిద్ధి చెందిన చెట్టు. ఇది ఆరోగ్యపరంగా మరియు మన పర్యావరణ సమతుల్యతకు చాలా అవసరమైన చెట్టు. ఈ చెట్టు నీడ కూడా చాలా చక్కగా ఉంటుంది. మనము ఎండాకాలంలో ఈ చెట్టు నీడను అనుభవించి ఎంతో ఆహ్లాదకరంగా మనము ఫీల్ అవుతూ ఉంటాం. ముఖ్యంగా ఈ వేప చెట్టు మనకు ఆయుర్వేదంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ 80% పీల్చుకొని మనకు ప్రాణవాయువు ఎక్కువగా ఇస్తుంది. ఈ చెట్టును ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెట్టులా చొప్పున మనం పెంచితే పర్యావరణ సమతుల్యతకు ఎంతో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకు మర్రి చెట్టు. మర్రి మనకు ఎక్కువగా గ్రామాల లోపల కనిపిస్తూ ఉంటాయి. మర్రి చెట్లు, ముఖ్యంగా మర్రి ఊడలు, మర్రి ఎక్కువ ఆవరణను వ్యాపింపజేసి చాలా చక్కటి నీడనిచ్చే చెట్టు. ఇది దేవతా వృక్షము. ఇది 80% కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని మనకు ప్రాణవాయువు ఎంతో ఇస్తుంది. ఇది కూడా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెట్టులాగా పెంచితే పర్యావరణ సమతుల్యతకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వెలగ చెట్టు కూడా దాదాపు 80% మనకు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ప్రాణవాయువుని ఇస్తుంది. ఇది కూడా ఒక్కొక్క చెట్టును మనం పెంచడం వల్ల చాలా మనకు పర్యావరణం లోపల మనకు సమతుల్యానికి చాలా ఉపయోగపడుతుంది.
నెక్స్ట్ మనకు మామిడి. మామిడి ఇది 70% కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకొని ప్రాణవాయువునిస్తుంది. అంతేకాకుండా మనకు రోజువారీ జీవితంలో పచ్చళ్ళలో కానీ, తర్వాత విటమిన్ సి కోసం కానీ మనం ఈ మామిడిని మనం ఉపయోగిస్తుంటాం. మామిడి ఆకును మనం షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా దాని దాని వల్ల వాళ్ళు లాభం పొందుతారు. ఈ చెట్టును ప్రతి ఒక్కరూ 5 చొప్పున మనం నాటించగలిగితే పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. నెక్స్ట్ ఉసిరి. ఉసిరి మనకు తెలుసు. ఉసిరి యొక్క లాభాలు మనం ఆయుర్వేదంలో మనం ఎంతో ఉందని మనం చూస్తూ ఉంటాం. ఇది చర్మ సౌందర్యానికి, విటమిన్ సికి దానివల్ల ఎన్నో లాభాలు జరుగుతూ ఉంటాయి. మరి ప్రతి ఒక్కరూ ఉసిరి జ్యూస్ తాగడానికి ప్రయత్నం చేస్తుంటారు. దానివల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ ఉసిరి చెట్టు కూడా మనకు 74% కార్బన్ డయాక్సైడ్ పీల్చుకొని ప్రాణవాయువుని మనకిస్తుంది. ఉసిరి చెట్టు కూడా ప్రతి ఆవరణలో కూడా మనం 3 చెట్ల చొప్పున ప్రతి వారు మనం నాటితే పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. నెక్స్ట్ మనకు వచ్చేది మారేడు చెట్టు. మారేడు చెట్టు ఒక ఔషధ మొక్క. ఈ ఔషధ మొక్క దీని ద్వారా కూడా 80% కార్బన్ డయాక్సైడ్ను మనము ఆ చెట్టు పీల్చుకొని మనకు ప్రాణవాయువు ఇస్తుంది. ఇది కనీసం 3 చెట్ల చొప్పున ప్రతి వ్యక్తి నాటవలసి ఉంది. ఇంతేకాకుండా మనకు తులసి చెట్లు, పండ్లనిచ్చే చెట్లు, కూరగాయలనిచ్చే చెట్లు, మన ధాన్యాలనిచ్చే చెట్లను పెంచటం వల్ల పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మన దేశ రాజధాని